వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కొత్త అధ్యాయం మొదలైంది. నిన్న జరిగిన మీటింగ్లో మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీతక్క, దామోదర్ రాజం నరసింహ, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ షమీమ్ అఖ్తర్, అలాగే ముఖ్య కార్యదర్శి శ్రీధర్ బాబు, డైరెక్టర్ క్షితిజ ప్లస్ కార్యదర్శి నేత తిరుపతిలో పాల్గొన్న ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పినట్టుగా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని వర్గీకరణకు అమలు చేస్తామని చెప్పిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అదే విషయంపై ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని షమీమ్ అఖ్తర్ గత సంవత్సరం నవంబర్లో ఏదైతే మొదలుపెట్టారో, గత సంవత్సరం మొదల్లో 2024లో మొదలుపెట్టిన ఆ కమిటీ దాదాపుగా 5,000కు పైగా ఆన్లైన్ సంబంధించిన నివేదికలు, అలాగే ప్రత్యేకంగా ఎప్పుడైతే జిల్లాల వారీగా అతను ప్రయాణం చేసి పర్యటన చేసిన తర్వాత అనేక మందితోని మాట్లాడడం జరిగిందో అందులో దాదాపుగా 82 రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత ఒక 9,000 పైచిలకు 9,000కు అటు ఇటు ఆన్లైన్లో అప్లికేషన్లు ఆన్లైన్లో నివేదికలు తీసుకున్న సందర్భంగా, అలాగే ప్రజల నుంచి ప్రత్యేకంగా తీసుకున్నవి మాత్రం దాదాపుగా 5,000 విజ్ఞప్తులు తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించి ఒక నివేదిక ప్రభుత్వాన్ని సమర్పించారు. ఆ నివేదికలో తనకు చేసినటువంటి దాన్ని అతను దానికి సమర్పించిన తర్వాత ఆయన సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు చేసిన తర్వాత ప్రభుత్వం ఉపసంఘం ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే జరిగిందో నిన్న జరిగిన తర్వాత ఈరోజు దానికి సంబంధించిన అమలు చేస్తామని వారు ప్రకటించడం జరిగింది. దానికి దాదాపుగా 3 గ్రూపులుగా దాన్ని విభజించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది. అందులో 3 గ్రూపులలో ప్రధానంగా పూర్తిగా వెనుకబడిన కులాలకు సంబంధించిన గ్రూప్ 1గా, అలాగే మధ్యస్థు లబ్ధి పొందిన కులాలను మాత్రం గ్రూప్ 2గా, అలాగే మెరుగైన ప్రయోజనాలు ఇప్పటిదాకా అనుభవించిన వారికి సంబంధించిన గ్రూప్ 3గా విభజించి దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై మాట్లాడడానికి ప్రత్యేకంగా మనతోటి ఈరోజు ప్రత్యేకంగా జూమ్లో మాట్లాడడానికి ఎస్సీ జాక్ నాయకులైనటువంటి దిలీప్ గారు మనతోటి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి రామ్ చందర్ గారు కూడా మనతోటి ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళతో మొదలు పెడదాం. తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులైనటువంటి వాళ్ళు మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జాక్ సంబంధించిన విద్యార్థులు కూడా మనతోని ఈరోజు పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం రామచంద్ర గారితోనే మొదలు పెడదాం. రామచంద్ర గారు, ఈరోజు మంచిగా ఒక ఏదైతే ఒక ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంఘం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని? నమస్కారం అండి అందరికీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఉపకులాలకు అందరికీ లబ్ధి చేయాలనే ఉద్దేశంతో 59 ఉపకులాలలో 3 విభాగాలుగా చేసి మొదటిగా పూర్తిగా వెనుకబడిన ఎస్సీకి సంబంధించిన వారిని, మధ్యస్థులను, ఉన్నతంగా కొద్దిగా డెవలప్ అయిన వాళ్ళని తీసుకొని అందరికీ లబ్ధి చేసే రకంగా దీంట్లో ఎస్సీ కులాలలో ప్రతి ఒక్కరు కూడా సుమారుగా 59 ఉపకులాలకు కూడా లబ్ధి చెందే రకంగా, దాంట్లో పూర్తిగా వెనుకబడిన వారికి కూడా లబ్ధి చెందే రకంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఆ మాట నెరవేర్చడానికి ముందుండి అన్ని ఈ ఉపసంఘాల మంత్రివర్గ ఉపసంఘం ద్వారా దీన్ని చేసుకొని ఒక నిబద్ధతగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీరికి అందరికి లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంను ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చరిత్రాత్మక నిర్ణయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఎస్సీ కుల సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చెందుతుందని, ఇది కూడా 30 సంవత్సరాల నుంచి అన్ని కుల సంఘాలు ఎంతో మంది పోరాడడం ద్వారా కాంగ్రెస్ కృషి ద్వారా ఇది అందరికీ లబ్ధి చెందుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. రైట్. ఇక విషయంపై దిలీప్ గారు మీరేమంటారండి? ప్రస్తుతం ఏదైతే 30 సంవత్సరాలుగా ఏదైతే పోరాటం జరుగుతుందో ఆ పోరాట ఫలితమే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఏదైతే వెర్డిక్ట్ ఇచ్చిందో, వెర్డిక్ట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ సారిగా మన రాష్ట్రంలో అమలుపరచడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా నియమించింది. తద్వారా మీ అభిప్రాయం ఏంటండి దీని మీద? అంటే ఈ 59 కులాలు అయితే దానికి ఉపకులాలుగా వ్యవహరించిందో ఈ విషయంపై మీరేమంటారండి? నమస్కారం అండి. ఇది ఎప్పుడైతే సుప్రీంకోర్టు
తీర్పు ఇచ్చిన తర్వాత అసెంబ్లీ నడుస్తున్న సమయంలోనే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్సీ కులాల వర్గీకరణ అనేది అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిండ్రో, ఇదే ఈ జాతుల కోసం ఎవరైతే కృషి చేసిండ్రో అణగారిన వర్గాలకి సామాజిక న్యాయం దక్కడానికి, ఆర్థిక రాజకీయ న్యాయాలు రిజర్వేషన్లు మాత్రమే కలుగుతాయని అంబేద్కర్ ఏ స్ఫూర్తితోటైతే ఆ రోజున రాజ్యాంగంలో కానీ రాజ్యాంగ సభలో కానీ తన యొక్క అభిప్రాయాలని వెల్లడించిండో, దానికి అనుకూలంగా ఇవాళ వారి యొక్క జయంతి సందర్భంగానే ఈ యొక్క జీవో తీసుకురావడం అనేది ఆశించదగ్గ పరిణామము. అంతేకాకుండా దీనితోటి మొత్తంగానే ఎస్సీ కులాలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వైరుధ్యాలు కానీ వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో దీనితోటి ఇంతటితోటి ముగింపు పలికి ఇప్పటికీ అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా ఉన్నటువంటి, వివక్షను ఎదుర్కొంటున్నటువంటి కులాలుగా ఉన్నటువంటి మాలమాదిగలు కావచ్చు, మాలమాదిగల ఉపకులాలు కావచ్చు, వీటి ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా రంగాలలో అన్నింటిలో కూడా ముందుకు పోతుందని మానవ హక్కుల వేదికగా మేము భావిస్తా ఉన్నాం. ఇది మొత్తంగానే దేశవ్యాప్తంగా ఒక చారిత్రకమైనటువంటి దినంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. దీనికి మన తెలంగాణ రాష్ట్రము ముందుగా ఈ యొక్క జీవోని తీసుకురావడం అనేది ఆశించదగ్గ పరిణామంగా మేము మానవ హక్కుల వేదిక భావిస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇటువంటి జీవోలు వచ్చిన సందర్భంగా మిగతా కులాలు ఏవైతే ఉన్నావో, మిగతా ఈ జీవోలని ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని కోర్టులలో ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు కూడా ఇటువంటి రాకుండా ఇప్పుడు జీవో తోటి కాకుండా కేంద్ర ప్రభుత్వమే దీన్ని చట్టం చేయడానికి కూడా ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ ఆమోదం పొందింది, గవర్నర్ గారు ఆమోదం పొందింది, దానితోటే జీవో వచ్చింది. కాబట్టి దీనికి శాశ్వత ప్రాతిపదికన ఒక చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేము మానవ హక్కుల వేదికగా భావిస్తా ఉన్నాం. ఏదైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు పుట్టిన రోజునని ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టాలు అమల్లోకి తీసుకురావడం అనేది హర్షదగినటువంటి విషయం అని మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు ఎవరైతే ఉన్నారో మాదిగలకు ఎప్పుడైతే మనం ఒక సమకూరిన ఒక స్థానం కల్పించామో మాలలకు మాత్రం కొంచెం అన్యాయం జరుగుతున్నట్టుగా మనం పరిశీలించినట్టయితే తెలుస్తుంది. ఈ విషయంలో మీరేమంటారండి? మాలలకు కూడా దీంట్లో ఏమి అన్యాయం జరగదండి. వీళ్ళకు కులాలకు సంబంధించి అందరికి లబ్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. మాల మాదిగా వాళ్ళ ఉపకులాలు కూడా దీంట్లో ఎవరికి కూడా ఇబ్బంది జరగదు. వాళ్ళు ఆర్థికంగా ఎవరున్నారు వారికి సంబంధించి పూర్తిగా అట్టడిగా ఉన్న వారికి లబ్ధి చెందే రకంగా ఉంది. ఇది చారిత్రాత్మక నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మంత్రివర్గం అందరూ కలిసి చేసిన నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఇది ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకురావాలని ఆశిస్తున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది శుభ పరిణామంగా అనుకుంటున్నాము. కాంగ్రెస్ ఏదైనా కానీ ముందు కాంగ్రెస్ ఉంటుంది. ఇంతకు ముందు ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ చట్టానికైనా ఈ వీళ్ళకి అంటే ఎస్సీలకు లబ్ధి చెందే రకాలలో ముందుంటదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ మంత్రులు, అందరు నాయకులు కూడా దీనికి ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారు సహాయ సహకారాలతోని ఉపసంఘం అయి దీన్ని చట్టబద్ధత ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు స్టార్ట్ అవ్వడం చరిత్రాత్మకంగా నిర్ణయంగా చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. దిలీప్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి చూసినట్టయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వీళ్ళు అమల్లోకి తీసుకొచ్చారు, కరెక్టే. కానీ దీనికి సంబంధించిన మాల మహాసభకు సంబంధించిన అనేక మంది ఎవరైతే ఉన్నారో దానికి చట్టపరంగా దీన్ని న్యాయబద్ధత లేదు, దీనికి సంబంధించిన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి మనం ఇంకొక విషయం, దిలీప్ గారు ఒక్క నిమిషం మాత్రం, రామ్మూర్తి గారు కూడా మనతో బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారు ఎవరైతే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ ఉన్నారో వారు కూడా ఇప్పుడు మనతో జాయిన్ అయిపోయారు. రామ్మూర్తి గారు, వెల్కమ్ టు ద 4 Sides టీవీ అండి. నమస్కారం అండి. యా, వెరీ గుడ్ నైట్, వెరీ గుడ్ టు సీ యూ ఆన్ మై స్క్రీన్. అట్ ద సేమ్ టైం దిలీప్, కమ్ ఆన్ కంటిన్యూ. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఎవరైతే కొంచెం ఆశ్రయించడం జరిగింది, దీనిపై మీరేమంటారండి యాజ్ ఏ హెచ్ఆర్ఎఫ్? మానవ హక్కుల వేదిక మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణను పూర్తి స్థాయిలో సమర్థిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. సైద్ధాంతికంగానే సామాజిక న్యాయ పునాదుల మీద ఏర్పడినటువంటి రిజర్వేషన్ల యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి మానవ హక్కుల వేదిక మొదటి నుంచి ఈ వర్గీకరణ కావాలని కోరుతున్నది. ఎవరైతే సుప్రీంకోర్టుకు 341 జీవో పేరుతో అభ్యంతరం చెప్తూ పోతున్నారో అందులో ఉన్నటువంటి రెండే
క్లాజులు. ఒకటేమో ఎవరైతే గవర్నర్ ఇచ్చినటువంటి జాబితాను ఉన్నదో దానిని పరిశీలించి రాష్ట్రపతి గారు ఆ యొక్క జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఇందులో కొత్త వారిని చేర్చడం కానీ కొత్త వారిని తీసివేయడం కానీ జరగవద్దు అనేది క్లాస్ 2 చెప్తా ఉన్నది. ఎవరైతే ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు పోతున్నారో, రాజ్యాంగంలో అది లేదు, ఇది దాంట్లో చేర్చొద్దు తీసేయవద్దు అని ఉన్నదనే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పోతున్నారు. కానీ మేము మానవ హక్కుల వేదికగా స్పష్టంగా చెప్తున్నాం, క్లాస్ 2 ఏదైతే ఉన్నదో కొత్త వాటిని చేర్చడం కానీ తీసివేయడం కానీ చేయకుండా ఉన్నది, కానీ పంచుకోవడానికి అభ్యంతరం అనేది ఏది కూడా ఆ చట్టంలో లేదు. మేము ఒకవేళ ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే నిజంగా సామాజిక న్యాయాన్ని కాంక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని సవరించి ఈ వర్గీకరణ కోరాలని చెప్పాలి. కానీ ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారో ఈ సవరణను కాకుండా లేకుంటే సామాజిక న్యాయం జరగాలని కోరుకోకుండా అసలు ఇది పంచవద్దు అంటున్నారు. పంచవద్దు అనడం ఎవరైతే అంటున్నారో వాళ్ళు సామాజిక న్యాయానికి విరుద్ధంగా వివరించినట్టు. నిజంగా సామాజిక న్యాయాన్ని కాంక్షించే వాళ్ళు ఎవరైనా కూడా ఎవరికి ఎంత వాటా ఉంటుందో అంత వాటా కావాలని డిమాండ్ చేయాలి. ఎవరికి ఎంత వాటా ఉన్నదో అంత వాటా కావాలని డిమాండ్ చేసినప్పుడు ఏం కావాలి? ఖచ్చితంగా వర్గీకరణ అనేది జరిగి తీరవలసిందే. ఆ దృష్టితో చూసినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు దీనికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు ఈ యొక్క వర్గీకరణను అమలు చేసుకోవచ్చు అని చెప్పడం క్లియర్ గా ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు క్లియర్ గా దాని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ ఆధారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఏదైతే ఈ వర్గీకరణ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు విడుదల చేయడం అనేది హర్షించదగ్గ విషయం. అట్ ద సేమ్ టైం ఈ విషయంలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకోవాలి. ఒకవేళ గనక మళ్ళీ ఎవరైనా దీన్ని గనక వ్యతిరేకించినటువంటి శక్తులు వ్యతిరేకించవు అని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా వరకు షమీమ్ అఖ్తర్ కమిషన్ తో జరిగినటువంటి చర్చలలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసిన చర్చలలో కావచ్చు, సాధ్యమైనంత మేరకి ఏకాభిప్రాయ సాధన కోసమే కృషి చేసిందిగా మేము భావిస్తా ఉన్నాం. దానికోసమే ఇది ఒక సవ్యంగా ఈ జీవోని ఇప్పుడుగా తీసుకొచ్చిందని మానవ హక్కుల వేదిక భావిస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది అత్యంత వెనుకబడిన వర్గాల కులాలను, అంటే దాదాపు వాళ్ళ యొక్క జనాభా ఒక 5 నుంచి 6 వేల మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. వాళ్ళకి కూడా మాకు న్యాయం జరగలేదని మానవ హక్కుల వేదిక దగ్గరికి ఒకసారి వచ్చి ఉన్నది. ఉదాహరణకి మాలదాసుల కులాలకు సంబంధించిన వాళ్ళు మొత్తంగానే ఆ కులాలలో ఉన్నత విద్యను చదివిన వాళ్ళు 500 సంఖ్య కూడా లేదు. అటువంటి వాళ్ళకి ఇంకేమన్నా ప్రత్యేకమైన అవకాశాలు లేకుండా సంక్షేమ పథకాలలో అవకాశాలు కల్పించేటటువంటి ఏదైనా చేస్తే బాగుంటుందని మేము భావిస్తా ఉన్నామండి. రైట్ దిలీప్. ఓకే, ఇప్పుడు రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. రామ్మూర్తి గారు, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి అంటే జన్మదిన సందర్భంగా ఈరోజు అయితే మనం జరుపుకుంటున్నామో అదే ఈరోజే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టం అమల్లోకి తీసుకొస్తామని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో దీని ప్రకారం మనం చూసినట్టయితే ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం 15% ఉన్న ఎస్సీలకు సంబంధించింది రిజర్వేషన్లు కల్పిస్తూ 17.5% ఉన్న ఎస్సీలకు 15% ఇచ్చింది. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీ అభిప్రాయం ఏంటండి? అప్పుడు ఇప్పుడు ఏదైతే ఎస్సీల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే మాది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. గౌరవ కేసీఆర్ గారు కూడా మేమైతే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేసి మేమైతే పంపడం అందరూ చూశారు. ఎందుకంటే ఇప్పుడు దళితులను కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆర్థికంగా ఆదుకున్నది లేదు. మేము దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చి ఒక 10 లక్షలు ఇచ్చి ఆదుకున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైతే ఉందంటే మా ప్రభుత్వం. అప్పుడు ఏదైతే పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ దళితుల గురించి దళిత బాగోతుల గురించి ఎక్కువ ఆలోచించిన ఏదైతే ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఉన్నదంటే అది మాదే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీలు కానీ ఎస్సీలలో ఉన్న ఏదైతే మాదిగకు సంబంధించి కొంత ఏదైతే చాలా రోజుల నుంచి అంటే చాలా ఏళ్ల నుంచి ఒక గ్యాప్ అయితే రావడం జరిగింది. అది గ్యాప్ ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అది రాజకీయాల వల్ల వచ్చిందా లేకపోతే ఇతర అంశాల వచ్చిందా లేకపోతే కావాలని వచ్చిందా, అది చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకుంటే. కానీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే జనాభా లెక్కల్లో కూడా వీళ్ళని దాదాపు అయితే 1,75,639 మందిని కూడా తగ్గించి చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ లెక్కలు కూడా తప్పు అన్న పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే మందకృష్ణ మాదిగ కూడా ఇది కరెక్ట్ కాదు, ఈ లెక్కలు కరెక్ట్ కాదు, ఈ అంశాలు కూడా కరెక్ట్ కాదని ప్రభుత్వానికి డైరెక్ట్ ముఖం మీద చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించింది ఎవరైనా కూడా కేంద్రంలో ప్రభుత్వం చేయాలి కాబట్టి అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ఇప్పుడు కూడా ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు అవుతుంది చేస్తామని దాదాపు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రాల మీదనే ఒక కుంపడిగా వేసి రాష్ట్రాలలో
ఇప్పుడు గొడవలకు అదే విధంగా నువ్వెంత నేనెంత అన్న పరిస్థితి తీసుకొచ్చింది అన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మాలలు కూడా చాలా మంది వ్యతిరేకించట్లేదండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేమెంతున్నామో మాకు అంత ఇవ్వమంటున్నారు. అదే విధంగా వాళ్ళు కూడా అంతే, మాదిగా కానీ ఇతర మాదిగ ఉపకులాలు కానీ లేకపోతే మాల ఉపకులాలు కానీ ఇతర కులాలు కానీ మొత్తం జనాభా ప్రాతిపాదికన మాకు ఏదైతే హక్కుగా రావాల్సిందో విద్యా ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు హక్కుగా అడుగుతున్నారు. అంతే తప్ప ఈ లెక్కలు కరెక్ట్ లేవు, ఈ లెక్కలు సరిగా చేయమంటున్నారు. అందుకనే వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. అంతే తప్ప కానీ ఇక్కడ రిజర్వేషన్లకు ఏ కులం వ్యతిరేకం కాదు, ఏ మతం వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు రావాలనుకున్న అందరు రావాలనుకుంటున్నారు. కానీ ఆ రిజర్వేషన్లు ఇచ్చే కొలమానం అన్నది కొంచెం తేడాలు ఉన్నాయి కాబట్టి ఆ కొలమానాలను చక్కగా చూసుకోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్ గా ఆ లెక్కలు చేయాలి తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు జీవో ఇచ్చినంత మాత్రాన కాదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశము, ఇది ఈ రోజే పోయేది కాదు. కాబట్టి ఏంటంటే ఈ లెక్కలు సరిదూసుకొని కంప్లీట్ గా ఏదైతే మాదిగల మధ్య గ్యాప్ ఏమున్నదో ఆ గ్యాప్ ను తొలగించి అందరూ ఒక ఆమోదయోగ్యమైన ఆ వాతావరణంలో ఈ రిజర్వేషన్లు సాగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా పార్టీ రామ్మూర్తి గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పేశారు. మీ పార్టీ స్టాండ్ కూడా దీనిలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మాల మహాసభకు సంబంధించిన గడ్డం శ్రీనివాస్ గారు కూడా మనతో లైన్లోకి వచ్చేసారు. గడ్డం శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ద 4 Sides TV అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 17.5% ఎస్సీలు ఉన్న ఈ దాంట్లో 15% వీరైతే రిజర్వేషన్స్ కల్పిస్తూ మనకు చెప్పారు. తద్వారా ఇప్పుడు ఏంటంటే మాలలకు సంబంధించిన అన్యాయం జరిగిందని ఇంతకుముందే కానీ మనకు చాలామంది వ్యక్తులు చెప్పడం జరిగింది ఇంతకుముందు కానీ ఈరోజు అమల్లోకి వచ్చిన తర్వాత మీ వైఖరి ఎలా ఉండబోతుంది? మీరు దీన్ని స్వాగతిస్తున్నారా? ఈరోజు ఒక ప్రధానంగా ఒక మంచి దినం కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే బయటికి తీసుకొచ్చారో కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసేచ్చారో ఈరోజు అమల్లోకి వచ్చారో దీని విషయంపై మీరేమంటారండి? నమస్తే అండి. ఈ సందర్భంగా చర్చలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా ఉద్యమ జైవ్యంలో ఇది ఒక రకంగా సమాజానికి మంచి దిక్సూచిగానే మంచి శుభపరిణామంగా భావిస్తున్నామండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సామాజిక న్యాయం ఏదైతే, ఇంకొకటి ఏంటంటే మేము మా సంఘాలుగా అయినా సరే, మాలమానాడుగా అయినా సరే, దళిత సంఘాలుగా అయినా సరే, అంబేద్కరిస్టులుగా అయినా సరే మేము చెప్పేది ఏంటంటే 1950లో వచ్చినటువంటి రిజర్వేషన్లో ఉన్నప్పటి నుండి జనాభా ఇప్పుడున్నటువంటి 2025లో ఉన్నటువంటి జనాభా చాలా పెరిగింది అది. కాబట్టి ఆ పెరిగిన జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఈ రిజర్వేషన్ అంశాలను భారతీయ జనతా పార్టీ ఒక రకంగా అది కావాలనే ఉద్దేశంతోన ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాలలో ఉన్నదో ఆ రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకొచ్చి మందకృష్ణ మాదిగని కూడా వెనుకేసుకొని ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమానికి తెరలేపారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎవరికి ఎంత జనాభా ఉన్నది, ఎవరికి న్యాయం జరగాలి, ఎవరికి ఇంతవరకు రాజ్యాంగ ఫలాలు అందలేదు, రిజర్వేషన్ ఫలాలు అందలేదు ఉపకులాలలో ఇంకా ఇప్పటి వరకు కూడా మేము మాలమానాడు సంఘాలుగా అయినా సరే కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందనటువంటి వ్యక్తులకు కులాలకు మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏందనంటే అది సూచన మాత్రమే, అది తీర్పు కాదు. సూచనకు తీర్పుకు చాలా తేడాలు ఉన్నాయి. ఇది వాంటెడ్ గా బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి తీర్పుగానే కొన్ని సందర్భాలలో వ్యక్తం అవుతా ఉన్నది, చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు లీగల్ గా మళ్ళీ రాష్ట్రపతి ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ప్లస్ అదేవిధంగా అది హర్యానా పంజాబ్ కు సంబంధించినటువంటి రాజస్థాన్ కు సంబంధించినటువంటి వ్యక్తులలో ఈయన ఇంప్లీడర్ గా ఉండడం ఒకటి. టెక్నికల్ గా అది 341 ఆర్టికల్ అమెండ్మెంట్ తర్వాత పార్లమెంట్ లో కూడా మెజారిటీ ఎంపీల యొక్క మెజారిటీ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని ఒక చట్టం చేసుకొని అమెండ్మెంట్ తీసుకొని అది రాష్ట్రపతి గారికి కూడా ఆమోదానికి పంపాల్సిన అవసరం ఉన్నది. ఇది దేశవ్యాప్త సమస్య. అయితే మొన్న సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. ఒక సూచన చేయడంతోనే అదే అదునుగా భావించి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలోని, మరీ ముఖ్యంగా కృష్ణమాదిని ఎమ్మడేసుకొని ఆయనను కాంగ్రెస్ మీదకి ఉసిగొల్పడం జరిగింది. కాబట్టి రేపు పొద్దున టెక్నికల్ గా లీగల్ గా తర్వాత చట్టపరంగా
గత తీర్పులో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గత తీర్పులను కూడా కోడ్ చేసేటువంటి, రివ్యూ చేసేటువంటి, మళ్ళీ దాని మీద కేసులు వేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అయినా, మాలమానాడు సంఘాలుగైనా, అంబేద్కర్ సంఘాలుగైనా, ఉద్యమ సంఘాలుగైనా మేము చెప్పేది ఏంటంటే, ఓన్లీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాలలో పరిపాలిస్తున్నదో ఆ రాష్ట్రాలకు పరిమితం కాకుండా కృష్ణమాదియను గుజరాత్ కు పొమ్మని చెప్తున్నాం, కృష్ణమాదియను ఆంధ్రప్రదేశ్ కు పొమ్మని చెప్తున్నాం, కృష్ణమాదియను ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ రాష్ట్రాలలో ఉన్నదో అక్కడ పోయి చాబుడ్డప్పు కొట్టమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఓన్లీ మాలమాదియాలకు సంబంధించిన అంశం కాదు, ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులకు సంబంధించిన అంశము. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే ఇది ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. కృష్ణమాదియకు కానీ, అటు నరేంద్ర మోడీకి కానీ, నడ్డాకు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డికి కానీ, బండి సంజయ్ లాంటి వ్యక్తులకు మేము చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా అంబేద్కరిస్టులు అయితే, మీరు నిజంగా దళితుల మీద, మాదిగల మీద స్పెషల్ గా అభిమానం ఉంటే, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు మీరు వర్గీకరణ చేయడం లేదు? మహారాష్ట్రలో ఎందుకు చేస్తలేరు? మేము అడుగుతా ఉన్నాం చాలా స్పష్టంగా. ఓన్లీ ఇక్కడ బద్నాం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మాలలను, ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం గారు లాంటి వ్యక్తులను ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి, సామాజిక దృక్పథం కలిగినటువంటి, ఉద్యమ చరిత్ర కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని ఈరోజు టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాలలను టార్గెట్ చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే కృష్ణమాదిగ వివరించిండు. ఎందుకు మహారాష్ట్రకు పోతున్నాడు, ఎందుకు గుజరాత్ పోతున్నాడు, ఎందుకు ఈ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ఎందుకు ఈ ఉద్యమం జరుగుతలేదు, ఎందుకు నరేంద్ర మోడీ అంటే, నేను ఈ సందర్భంగా చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు చాలా స్పష్టంగా ఈ తీర్పు వచ్చిన మల్తటి రోజే నరేంద్ర మోడీ దగ్గరికి బీజేపీ ఎంపీలు చాలా స్పష్టంగా పోయి, ఇది రాష్ట్రపతి వృత్తులకు వ్యతిరేకంగా ఉన్నది, ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా ఉన్నది, దీన్ని రివ్యూ చేయండి, ఇది నిలబడదు, ఇది మహర్లకు కానీ, చమర్లకు కానీ, నార్త్ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇది ఇంప్లిమెంట్ కాదు, ఇది వ్యతిరేకిస్తా ఉన్నారు, చాలా స్పష్టంగా కనబడుతా ఉన్నది. అల్లర్లు జరుగుతా ఉన్నాయి, ఆందోళనలు జరుగుతా ఉన్నాయి, ధర్నాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పటికైనా మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇప్పుడు ఇనానిమస్ గా మెజారిటీ కలిగినటువంటి పార్లమెంటరీ పార్టీగా బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే అది 341 ఆర్టికల్ ను చర్చకు పెట్టండి, పార్లమెంట్ లో మెజారిటీ 1/3 మెజారిటీ తీసుకురండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి. ఓకే శ్రీనివాస్ గారు, నేను మరొకసారి మీ ముందుకు మీ వద్దకు వస్తానండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకసారి మనం రామచంద్ర గారి దగ్గర వెళ్దాం. రామచంద్ర గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గడ్డం శ్రీనివాస్ గారు చెప్తున్నారో, దీనికి కేవలం కాంగ్రెస్ను ఇర్కాటంలో పెట్టే ఉద్దేశంతోనే బీజేపీ మందకృష్ణ మాదిగను ఉపయోగించి ఆయనను ముంగట పెట్టి ఇదంతా సాధించింది, ఇలా చేస్తుందని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉన్నదో అక్కడ మాత్రం ఈ నామాత్రం లేదు. బీజేపీ కేవలం కాంగ్రెస్ను ఒక ఇర్కాటంలో పెట్టే విధంగా మాలలకు సంబంధించిన అన్యాయం చేశారు, మాలకు సంబంధించిన ఎవరైతే టార్గెట్ చేస్తూనే దీన్ని తీసుకొచ్చారు, రేపు మాదిగలకు బ్రహ్మాండమైన ఒక చిచ్చు పెట్టడానికే ప్రయత్నంలో భాగమే అని సూచించినట్టుగా ఈ విషయంపై చెప్తున్నారు. మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? దీంట్లో మాదిగ ఉపకులాలు కూడా ఎవరికి ఇబ్బంది జరగదండి. మేమెంతో మాకంత అంటే వాళ్ళ జనాభా వాళ్ళ ప్రాతిపదికగానే చేయడం జరిగింది. దాంట్లో ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభాలో తప్పు జరిగిందనేది ఆలోచన లేదు. ఎందుకంటే రీసెంట్ కూడా ఈ మధ్యనే పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. అంటే సుమారుగా 6 నెలల నుంచి బీసీ కులగణన అనుకోండి, కులగణనలు అంటే ఎస్సీ ఎస్టీ అన్ని కులాలకు ఎంత పర్సంటేజ్ ఉందనేది రియల్ గా సుమారుగా 1,00,000 మంది ఉద్యోగ వర్గాలతోనే ఒక 60 రోజులు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ఉద్యోగ వర్గాలలో తప్పు జరగలేదు, ఇచ్చిన వాళ్ళలో కూడా తప్పు జరగలేదు, కొంతమంది ఇవ్వలేదు, ఇవ్వకున్న దానికి వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి మళ్ళీ ఇంకోటి, దీంట్లో ఎవరు ఎంత ఉందో వాళ్ళకు 100% న్యాయం జరుగుతుంది. తక్కువ ఉన్న మనం ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ గారు ఏదైతే అడిగారో, గడ్డం శ్రీనివాస్ గారు చాలా క్లియర్గా ఏమన్నారంటే, వై నాట్ బీజేపీ రూలింగ్ స్టేట్స్
మందకృష్ణ మాదిగ గారు అక్కడికి ఎందుకు వెళ్తలేరు? కేవలం బీజేపీ ప్రోద్బలంతోనే అతను వచ్చి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలు ఉన్నారు కదా, గుజరాత్లో ఉన్నారు కదా, మహారాష్ట్రలో ఉన్నారు కదా, అక్కడ ఎందుకు వెళ్ళలేదు అని ఆయన దృక్పథం. అదే ఆయన మొదటి నుంచి తెలంగాణ వాసిగా తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నాడు. అతను చేసింది కూడా ఏం తప్పు లేదు, ఎందుకంటే దాంట్లో మాది కానీ ఇక్కడ కానీ మీరు మర్చిపోతున్నారండి. అతను ఎప్పుడైతే వచ్చారో అతను కాంగ్రెస్ మీదనే విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లో ఫస్ట్ విమర్శించాడండి. ఈ రోజు ఆ విమర్శ లేదు, ఎందుకంటే వాళ్ళకి నష్టం జరుగుతలేదు. ఎవరు ఎంత ఉన్నారో పర్సంటేజ్ ఆ వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు ఎక్కువ జరుగుతుంది, తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ జరుగుతుంది. ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది. ఆయన మొదటి మాదిగా సామాజిక వర్గం గురించి ఆలోచన కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్లు పెంచడంలో ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో మాకు చెప్పాలా? ఇది కేంద్ర పరిధిలోని అంశం కదా. 341 ఆర్టికల్ అనేది రాజ్యాంగ సవరణ జరగాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో 140 కోట్ల జనాభాలో దాదాపుగా 30-40 కోట్లు కలిగినటువంటి దళితులకు ఎందుకు రిజర్వేషన్ పెంచడం లేదు? మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మొత్తం కూడా అధిష్టానము 50% దాటిపోదాం, 50% క్యాప్ను తొలగిద్దాం, నిబంధనను తొలగించుకొని రిజర్వేషన్లు పంచుకుందామని చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. మాలలుగా కాంగ్రెస్ వాళ్ళుగా మేము ఇంకొకటి చెప్తున్నాం. ఈ బీజేపీ గవర్నమెంట్ ఎందుకు పెంచకుండా ఇది ఓన్లీ తెలంగాణకే పరిమితం చేసి ఎందుకు మా కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి ఈ మందకృష్ణ మాదిగని ఎగేయడము, తోసేయడం, మా మీదకి ఎగబెట్టి ఉసికొలిపి దాడులు, దౌర్జన్యాలు, దుర్మార్గమైనటువంటి అరాచకాలకు ఎందుకు రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నారు? ఇదే ఇంచంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ స్టాండ్ ఏముంటుందండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో కాంగ్రెస్ సంబంధించిన ఇరకాటంలో పెట్టడానికి అని చెప్పి బీజేపీ దీన్ని లబ్ధి పొందింది. వచ్చే ఎన్నికలలో సైతం దీని పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారబోతున్నాయి. ఇలా ఈ సమయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటండి? లేదండి, రెండు పార్టీలు ఏదైతే ఎస్సీలను మోసం చేసింది, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ వీళ్ళు ఏంటంటే చేస్తా అని చెప్తారు అంతే తప్ప చెయ్యనియరండి. ఇప్పుడు దాని వెనకాల ఏం చేస్తారంటే మళ్ళీ కోర్టుకు పంపిస్తారు, కోర్టుకు పంపించి మళ్ళీ దళితులను మరోసారి మోసం చేయడానికి ఇరు పార్టీలు చూసినాయి తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు 78 స్వాతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా మనం రిజర్వేషన్ల గురించి కొట్లాడుకుంటున్నామంటే ఈ రెండు జాతీయ పార్టీల ఫెయిల్యూర్ కాదంటారా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో 59 కులాలను ఒక 3 భాగాలుగా ఏబిసిగా వర్గీకరించి ఇప్పుడు ఏదైతే 1 లో ఏదైతే ఏలో దాదాపు డక్కలి, జంగం, ఇది చాలా మోచి, రెల్లి, బైండ్ల ఇవన్నీ కులాలు ఉన్నాయి. అదే విధంగా బిలో కూడా మాదిగ ఉపకులాలు, అదే విధంగా సిలో అయితే మాల ఉపకులాలు. ఎందుకంటే వాళ్ళు సిలో వాళ్ళని మొత్తం అభివృద్ధి చెందిన లాగా చూపించిర్రు, కానీ అందులో కూడా కొన్ని కులాలు చాలా వెనుకబడ్డ కులాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అయితే ఏకి 1%, అదే విధంగా బికి 9%, అదే విధంగా సికి 5% అని ఏదైతే కేటాయింపులు చేసిందో ఈ కేటాయింపులలో కూడా మరి రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు ఈ కింది స్థాయి నుంచి వెళ్ళి ఎవరైతే తక్కువ కులాలు ఉన్నాయో దాదాపు వాళ్ళు వాస్తవంగా రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ లేకపోతే ఈ రాజకీయంగా కానీ వాళ్ళు అదే విధంగా విద్యాపరంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు ఆ వెనుకబడి ఉన్న కారణంగా వాళ్ళు అక్కడ రాకపోవడానికి వాళ్ళు అవైలబుల్ లేకపోతే ఆ 1% 2% మళ్ళీ మిగతా బికి సికి వస్తుంది. బి ఒకవేళ కాదంటేనే మళ్ళీ సికి వస్తుంది. కాబట్టి అది బికి జంతే అన్నది ఆలోచన ఏదైతే మాల సంబంధించిన నాయకులకు ఉన్నది. కాబట్టి ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ కొంచెం, ఎందుకంటే 9 నుంచి 10, 11 దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వాదన అది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారో మేము ఎంతమంది ఉన్నామో తేల్చండి, తేల్చిన తర్వాత వాళ్ళకి ఎంత ఇస్తారో ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు. వాళ్ళకి ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి అని కోరుకుంటున్నారు తప్ప ఇక్కడ ఏది మాలకు సంబంధించిన వాళ్ళది తప్పు లేదు, అదే విధంగా మాదికు సంబంధించిన వాళ్ళ తప్పు లేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు తప్పే. ఎందుకంటే ప్రభుత్వాలు చేసే లోపాల వల్ల వీళ్ళ మధ్యలో క్లాషెస్ వస్తున్నాయి తప్ప వీళ్ళ మధ్యలో ప్రభుత్వాలు ఏదైతే బీజేపీ కానీ ఒక కాంగ్రెస్ కానీ వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి కారణమే ఈ రెండు పార్టీలు. ఎందుకంటే వీళ్ళు సంఖ్యలు కరెక్ట్ లెక్కబట్టి, అంకెలు కరెక్ట్ లెక్కబట్టి రిజర్వేషన్లు కరెక్ట్ అమలు చేస్తే బాగానే ఉంటది. ఈ లొల్లే ఉండకపో మాలా మాదిగ మధ్యలో ఈ చిచ్చు కారణం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, అదే విధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ.
ఇదే విషయంపై ఇంకొకసారి మనం దిలీప్ దగ్గరికి వెళ్దాం. దిలీప్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సామాజిక ఆర్థిక ఉద్యోగాల విద్య అనే దీనికి సంబంధించిన ఒకసారి చూసుకుంటూ వీరికి ఆధారంగానే ప్రాతినిధ్యం కల్పిస్తున్నానని చెప్పారు. కాకపోతే ఏంటంటే ABC ఏదైతే గ్రూప్ చేశారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని, దీనిలో సరైన పద్ధతిలో న్యాయం జరుగుతుందని మన మూర్తి గారు కూడా చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏల 15 కులాలను పెట్టి, అదే విధంగా బీల 18 కులాలను పెట్టి, అదే విధంగా టీలో 26 కులాలను పెట్టి, ఈ 26 కులాలను నిజంగా ఒకసారి చూడండి. ఎందుకంటే మనం కూడా మనసున్నోళ్ళమే కదా, పెద్దగా ఆలోచించవలసిన అవసరమే ఉన్నది. ఎందుకంటే 26 కులాలు మొత్తం కంప్లీట్ గా లబ్ధి చేకూరినాయా, లేకపోతే ఇప్పుడు బిలో ఉన్న కులాలు లబ్ధి చేకూరినాయా, లేకపోతే ఏలో ఉన్న కులాలు లబ్ధి చెందినాయా కాదండి. ఇప్పుడు ఓవరాల్ గా ఎస్సీలు అంటేనే వెనుకబడ్డోళ్ళు. ఈ వెనుకబడ్డోళ్ళలో కూడా ABC అని చేసి అందులో కొన్ని కులాలు మొత్తం పూర్తిగా వెనుకబడ్డోళ్ళు అంటే ఇప్పుడు ఒక సబ్ క్యాస్ట్ ఉంటుందండి. సబ్ క్యాస్ట్ లో మొత్తం అందరూ బాగుపడ్డోళ్ళే ఉంటారా? లేదు, అట్లా కాదండి. ఇప్పుడు మనం ఆ లెక్క విధానం అన్నది తీసుకోవాల్సిన విధానం కూడా ప్రభుత్వాలు కొంచెం స్పష్టమైన వైఖరి ఉండాలి. ఒక కులంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మాదిగా ఉన్నారు, మాదిగలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మాలలో కూడా ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మాల ఉపకులాల్లో అట్లే ఉంటారు, అదే విధంగా మాదిగా ఉపకులాల్లో ఉంటారు, అదే విధంగా ఏలో ఉన్న మిగతా చాలా వెనుకబడ్డాయి. ఆ వెనుకబడ్డ దాంట్లో కూడా చాలా మంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఉన్నోళ్లను లేనోళ్లను మనం ABC అని కులాల వారీగా విభజించడం అన్నది నాకున్న పరిజ్ఞానం ప్రకారం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న జనాభా ప్రాతిపాదికన వాళ్ళ జనాభా నిష్పత్తిని తీసుకొని వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి తప్ప మొత్తం ఒక కులం మొత్తం అభివృద్ధి చెందింది, ఒక కులం మొత్తం కిందికి పోయిందని మాత్రం చెప్పనీకి వీలు లేదన్నది నా అభిప్రాయం. రైట్, ఇదే దిలీప్, ఇప్పుడు మనం రామ్మూర్తి గారు చెప్పినట్టుగా దీని విషయంలో చాలా క్లియర్గా అతను ఒక విషయం చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ABC అనేది అయితే దానికి సంబంధించిన కేటగరైజేషన్ చేశారో అందులో Cలో 26 కులాలు ఉన్నాయండి. దానికి సంబంధించిన వారికి అందులో కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది లేని ఉన్నారు, Bలో అలాగే ఉన్నారు, Aలో అలాగే ఉన్నారు. అయితే దీన్ని ఎట్లా వీళ్ళు కౌంటర్ చేస్తారు, ఎట్లా వీళ్ళను దానికి సంబంధించిన అమలు చేస్తారు, దీని మీద ఒక స్పష్టత అనేది లేదు కదా. ఈ విషయంపై HRFగా మీరేమంటారండి? మిత్రులందరికీ ఒక సూటి ప్రశ్న అండి. షమీమ్ అఖ్తర్ కమిషన్ ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఎస్, కానీ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది కొన్ని అంశాలపై. ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మనం చెప్పినట్టుగా కొన్ని అంశాలను వాళ్ళని తిరస్కరించింది. షమీమ్ అఖ్తర్ ఇచ్చిన ప్రతిపాదనను ఎవరు తిరస్కరించింది? ప్రభుత్వం కొన్ని అంశాలను. రైట్, గో హెడ్ సార్. అయితే షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇది సరి అయిన పద్ధతిలో లేదని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఈ సామాజిక న్యాయ సాధనకు సంబంధించినటువంటి అంశాలను ముడిపెట్టవద్దని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇవి మూడు కూడా ప్రతిసారి సామాజిక న్యాయము, ఆర్థికాభివృద్ధి వీటి మొత్తంగానే రాజకీయ ఓటు బ్యాంక్ ప్రయోజనాల దృష్టితో పెట్టుకొని ఈ యొక్క వీళ్ళ యొక్క ప్రచారాలు కానీ తీసుకొచ్చే పథకాలు కానీ ఆ దృష్టితో చేస్తున్నాయి. నిజానికే వీళ్ళకి వీరి అణగారిన వర్గాల పట్ల ఒక స్పష్టమైన వైఖరి కనుక ఉండుంటే షమీమ్ అఖ్తర్ ఇప్పుడు ఇందాక రామ్మూర్తి గారు అన్నారు ఇది ABC అని ఎట్లా చేస్తారు, ఇది చాలా అన్యాయం కదా, Cలో కొంతమంది వెనుకబాటు గురైన కదా, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారని మాట్లాడుతున్నారు కదా. మరి షమీమ్ అఖ్తర్ గారికి వాళ్ళ పార్టీ తరఫున ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నది? మేము ఈ రకంగా చేస్తే సరి అయినటువంటి అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక్క నిమిషం అండి రామ్మూర్తి గారు. దిలీప్ గారు లేదు చిన్న అంశం, ఎందుకంటే చిన్న అంశం కంక్లూడ్ లేదు మిమ్మల్ని ఏమంటలేదు. నేను ఏమంటున్నా అంటే నేను అన్యాయం జరిగిందని చెప్తున్నా. దళితులకు ఇబ్బంచాలు కాదు, దాదాపు 78 స్వతంత్ర భారతదేశంలో చాలా తీవ్రమైన పరిస్థితులు. ఎందుకంటే నాకు తెలుసు నేను బతికిన విధానం, నేను గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఆ గ్రామాలు ఎంత దూరంగా వెలివేయబడతాయి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఆడ చనిపోతే వాస్తవంగా మిగతా కులాలు వచ్చి చూడరు, కానీ వేరే క్యాస్ట్ లో చనిపోతే మాత్రం వీళ్ళందరూ పోయి ఏదైతే ఎస్సీకి సంబంధించిన వాళ్ళందరూ పోయి ఆడ కాసేపు ఉండి ఏడ్చి ఆ దహన సంస్కారాలు చేసే గొప్ప కులం ఏదైతే ఉన్నదో నేను ఎస్సీ కులం. నేను చెప్తున్నా ఎస్సీ కులాలకు అప్పుడు ఇప్పుడు అన్యాయం చేసింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్నది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక దళితుడు ఆర్థికంగా ఎదగాలి, ఒక దళితుడు బాగుపడాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నట్టు కేసీఆర్ గారు. ఇది మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే కొంత చేసినాం సరే, మొత్తం చేయకపోవచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం. నేనేమంటున్నా వాళ్ళకి అన్యాయం జరిగింది, కానీ అన్ని కులాలను కొలమానంగా తీసుకోవద్దు. కొలమానంగా తీసుకునే సమయంలో కొన్ని అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్న అంశాన్ని చెప్తున్నా. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు మీ మాదిగా కానీ చిన్న అంశం మాదిగా కానీ మాల కానీ కోరుకునేది ఒకటే, మేమెంతో మాకంతా. ఎందుకంటే మిమ్మల్ని బతుకుండగానే చంపేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, లెక్కలలో తక్కువ ఉంచింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది వాస్తవం కాదా? నేను గద్యాల మీద మాట్లాడినా తప్ప
మీరు ఇది చేయడం ఏబిసి చేయడం కరెక్ట్ కాదని చెప్పట్లేదు, ఎందుకంటే అందులో కొన్ని కులాలు వెనకబడ్డ కులాలు వాటిని కొంచెం కన్సిడర్ చేయనుండారని నేను అంతే తప్ప దీనికి ఒకసారి కన్సిడర్ చేయాలి అనే మాత్రమే రామ్మూర్తి గారు చెప్పారు, దాన్ని వ్యతిరేకించాలి అది మాత్రం ఖచ్చితం. చెప్పండి మన దిలీప్ గారు. అన్నా హలో దిలీప్ గారు చెప్పండి, వినబడుతుంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు రామ్మూర్తి అన్న మాట్లాడింది కదా టిఆర్ఎస్ పార్టీ. సార్ ఐ థింక్ దట్ ఇట్ ఈస్ ద దర్శన్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఒక్క నిమిషం అండి, ఇది మీరు మీ రాజకీయ ప్రయోజనాల దృష్టికోణం నుంచి చూస్తే ఎవరికి వారే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేసే వాదనలుగానే ఉంటవి. ఈ దేశంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గత 10 ఏళ్లుగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ కానీ పూర్తిగా వాళ్ళ హార్ట్ఫుల్ గా ఈ దళిత సమాజం యొక్క అభ్యున్నతి కోసం ఏనాడు కృషి చేయలేదు అనేది మొత్తంగా ఈ సామాజిక ఈ ఏదైతే వెనుకబడిన సమాజాలు ఉన్నాయో అవే సాక్ష్యాలు. మీరు మీ మనస్ఫూర్తులుగా ఈ వెనుకబడిన అణచివేయబడ్డ కులాల కోసం పనిచేయాలని చెప్పడం కోసం ఇవాళ దళితులు ఎదుర్కొన్నటువంటి వివక్షలు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇప్పటికీ వివక్ష ఏదైతే ఎదుర్కొన్నారో వాటి కారణాలు ఈ 3 ప్రభుత్వాలు అనేది మీరు ముగ్గురు కూడా ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఏదైతే ఒక ముందడుగు పడుతా ఉన్నదో దానికి ఇంకా చట్టపరంగా ఎటువంటి సమస్యలు లేకుంటే ఏమైతే చేయగలుగుతామో మీరు ముగ్గురు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అవసరమైతే మీరు అన్నా హలో మాట్లాడండి యా వి ఆర్ గెట్టింగ్ యు. దిలీప్ చెప్పండి. ఈ 3 పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ తీసుకున్నది. మేము రిజర్వేషన్ల మీద ఉన్న పరిమితిని ఎత్తేస్తా ఉన్నది. ఇప్పుడు ఉన్న సమస్యల్లో ముందు బీజేపీ పార్టీ మీదనే ఉన్నది. ఏదైతే ఇప్పుడు రామ్మూర్తి గారిని కానీ మిగతా కాంగ్రెస్ పార్టీని కానీ మిగతా రాజకీయ పార్టీ ఒక ప్రశ్న చేయాలన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎటువంటి చర్చలు లేకుంటేనే మీరు ఏదైతే ఆమోదం పొందిందో ఆ రోజు వీళ్ళు ఎవరం కూడా దాన్ని వ్యతిరేకించలేదు, మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే దళితులకు సంబంధించినటువంటి వర్గీకరణ బిల్లు వచ్చే వరకు అందులోని లోట్పాట్లు వెతుకుతా ఉన్నారు. నిజానికి ఇది ఎప్పుడు చేయాల్సిందంటే సమాజం ముందు ఒక చర్చ పెట్టాల్సి ఉండింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉన్నప్పుడే మిగతా సమాజాన్ని మొత్తాన్ని కూడా చైతన్యం చేసి ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాలన్నిటిని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతోటి ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చను చేసి ఉండాల్సింది. కానీ ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ తన వాదనని సమర్థించుకోవడానికి తన వాదన ముందు పెట్టడము, బీజేపీ మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటించడము, బీఆర్ఎస్ పార్టీ మేము కొంత చేసినా కానీ ఇంకొంత చేసి ఉండాలని మాట్లాడడం అనేది ఇప్పటికీ సరి అనేది కాదు. ఇప్పటికీ కూడా మీరు దళితులకి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లయితే మీరు 3 పార్టీలు కూడా కలిసి ఏకతాటిపైకి వచ్చి సెంట్రల్ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా మేము హక్కుల సంఘంగా భావిస్తా ఉన్నాము. అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసము ఓటు బ్యాంకు కోసమే ఇప్పటికీ దయచేసి దళితులను చూడకండి. ఆ దృష్టిగా మాత్రమే మీరు మీ యొక్క సంక్షేమ పథకాలు కానీ మీ యొక్క వాదనలు కానీ పెట్టకండి అని కోరుతా ఉన్నాం. ఇదే విషయంపై ఒకసారి మాల మహానాడుకు సంబంధించిన మనం గడ్డం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. గడ్డం శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం దిలీప్ గారు చెప్తున్నట్టుగాను అలాగే మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగాను ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన చాలా అన్యాయం చేసిందని దిలీప్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, రామ్మూర్తి గారు కూడా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే దిలీప్ గారు ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, అలాగే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి దళితులకు అన్యాయం చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే స్టెప్ తీసుకున్నదో ఈరోజు మంచిగానే ఒక మంచి బ్రహ్మాండమైన స్టెప్ తీసుకున్నది, దానికి అంగీకారం తెలుపుతూనే ఇంకొక విషయం అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి క్లిమిలియర్ పద్ధతికి సంబంధించింది షమీమ్ అఖ్తర్ ఏదైతే నివేదిక సమర్పించారో దానికి ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయంపై మీరేమంటారండి? అదే అన్నా నేను చెప్పేది ఏంటంటే క్రిమిలేయర్ అంశం అనేది సుప్రీంకోర్టు ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకము, 341 ఆర్టికల్కు వ్యతిరేకము. ఈ దేశంలో అంటే సోషియో ఎకనామికల్ బేస్డ్ మీదనే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని జాతులు సమాజంలో నిర్మాణంలోకి రావాలా, ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి ఒక ఆర్థిక పరమైన సామాజిక సమానత్వంతో కూడుకున్న గౌరవప్రదమైనటువంటి జీవన విధానం కొనసాగాలంటే అది అంటరానితనము పోవాలంటే ఈ పరిపాలనలో, ఈ వనరులలో, ఈ ఉద్యోగాలలో, ఈ ఆర్థిక వనరులలో సమానత్వం సాధించాలంటే రిజర్వేషన్ల ద్వారానే సాధ్యమవుతుందని పెట్టడం జరిగింది. అది అంటరానితనం ఉన్నంత వరకు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటాయి, అది స్పష్టం. నేనేం చెప్తున్నా, ఇదే బీజేపీ ప్రభుత్వం, ఇదే బీజేపీ పార్టీ అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలంతో కూడుకున్నటువంటి ఒక పార్టీ కదా. అది చాలా స్పష్టంగా కులాన్ని మతాన్ని పెట్టి పోషిస్తుంది కదా. అట్లాంటి పార్టీ ఈరోజు
ఎందుకు దేశంలో ఉన్నటువంటి దళిత జనాభాకు సరిపడా రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదు? ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇంత ముందు మన బ్రదర్ రామ్మూర్తి గారు చెప్పినట్టు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు చేసినటువంటి ఉద్ధరికం ఏందో చాలా స్పష్టంగా చెప్పాలి. వాళ్ళు చెప్పినటువంటిది ఎన్నికల మేనిఫెస్టో ఏంటంటే చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా దాంతో పాటు ఇక్కడ చెప్పినది ఏంటంటే సప్లా నిధులు ఎటువైనాయి, దళిత బంధు నిధులు ఎటువైనాయి అంటే ఇది చాలా స్పష్టంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో అసమానతలను పెట్టి పోషించడం ద్వారానే దళితులలో జీవన ప్రమాణాలు చాలా నీచమైన స్థాయికి దిగజారడం జరిగింది. కాబట్టి అంటే సోషియో ఎకనామిక్ బేస్లో పుణ్యమైనటువంటి విలువైనటువంటి ఒక 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు దళితులకు మేలు చేయడం పక్కన పెడితే ఇంకా అన్యాయం చేసి అణచివేయబడి ఆర్థిక వనరులు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా అంటరానితనాన్ని, అణచివేతను, ఆకలి మంటలను పెట్టి పోషించడం ద్వారా ఈ దళితులలో ఉన్నటువంటి 2 జాతుల మధ్య చాలా స్పష్టమైనటువంటి విరుద్ధాలు ఏర్పరచడానికి కారణం గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం. కానీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం రామ్మూర్తి గారు ఏదైతే చెప్తున్నారో కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తీసుకొచ్చిన ప్రణాళికలని ఈరోజు ఎస్సీలకు సంబంధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నది, వారే తీసుకొచ్చారు, దానికి సంబంధించిన ఈరోజు ఇంప్లిమెంట్ జరిగిందని చెప్తున్నారు. రామ్మూర్తి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఇదే కదా విషయం చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన విషయంపై మీరేమంటారు? ఇప్పుడు మిత్రుడికి సమానం చెప్తారు శ్రీనివాస్ గారు. ఆర్థిక మంత్రి గారు ఈటల గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వాళ్ళ నిధులు వాళ్ళకి తెలియకుండానే పిరమర్తి రావు గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇదే కాళేశ్వరానికి, ఇదే కమిషన్ కాకతీయకు మొత్తం కూడా ఈ సప్లా నిధులను డైవర్ట్ రాజకీయాలు దీనికి సంబంధించింది శ్రీనివాస్ గారు, రామ్మూర్తి గారు మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ రామ్మూర్తి గారు చెప్పండి. డిబేట్లకు వచ్చినప్పుడు ఒక దళిత బిడ్డ అనేది మర్చిపోతుంది. ఎందుకంటే రాజకీయం ఎప్పటికీ మాట్లాడుతాం, రోజు మాట్లాడుకుంటూ ఏదైతే డిబేట్లలో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను మనం అంచనా వేసుకోవాలి. ఎందుకంటే మేము ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తాం, అన్నం ఉద్యమం సమయంలో అన్నాం. 2014లో దళిత ముఖ్యమంత్రి అని మేము ఎన్నికలకు పోలేదు. కేసీఆర్ గారు స్పష్టంగా ముఖ్యమంత్రిని ఎన్నికలు వేయడం, ప్రజలు ఆశీర్వదించారు, కేసీఆర్ గారిని మొదటిసారి గెలిచిండు. రెండోసారి ప్రజలు ఆమోదించి, ఒక్క నిమిషం ఆగండి బ్రదర్, ఆగండి, తొందర పడకండి, ఆగండి. ప్రజలు కోరుకుంటే ఆయన గద్దె మీద కూర్చున్నాడు. నేను చెప్తా వినండి. ప్రజలు పూర్తిగా చెప్పనియండి, చెప్పిన తర్వాత మీరు ఏదైతే ఉన్నదో మీరు ఖచ్చితంగా సమయం ఇస్తారో అప్పుడు మాట్లాడుతున్నారు. రెండోసారి కూడా కేసీఆర్ గారు చేసిన ఏదైతే అభివృద్ధి పనులను చూసి రెండోసారి కూడా అధికారం ఇచ్చి ఆయన కూర్చోబెట్టింది. ఇప్పుడు ఏమంటున్నా అంటే మిమ్మల్ని కూడా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి కావాలనుకున్నారు, రేవంత్ రెడ్డి కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి దళితుడా అంటే ఇప్పుడు ప్రజలు నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం ఆగండి, ఎవరు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ప్రజలు కోరుకోవాలి, ప్రజలు లైన్లలో ఉన్నాను, చూడండి ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నారండి. రామచంద్ర గారు, మీరు మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి. నేను డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ మై పీసీఆర్ టీమ్ టు కనెక్ట్ యూ. ఓకే సార్, పూర్తి గారు వెళ్ళండి. ఎందుకంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రం వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగినాయి. 3 దాదాపు ఓసీకి సంబంధించిన ముఖ్యమంత్రి లైన్లు ప్రజలు కోరుకున్నారు కాబట్టి అయింది తప్ప ఎస్సీ క్యాండిడేట్ ను కూడా ఎప్పుడో ఒక రోజు కోరుకుంటారు జనాలు. మనం తొందరపడే అవసరం లేదు. రాష్ట్రానికి ఎస్సీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరైనా అవుతారు. నేనేమంటున్నా అంటే ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇస్తాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత భూముల రేట్లు పెరిగిన తర్వాత మేము 10 లక్షలు ఇచ్చినాం. మీరు ఇచ్చిన ఎవరన్నా ఏమంటున్నా? ఒక నిమిషం ఆగండి, మేము 10 ఇస్తే, ఒక నిమిషం ఆగండి, ఎంత మందికి ఇచ్చాం లెక్క కూడా చెప్తాను నేను. హుజరాబాద్ లో మొత్తం ఇచ్చినాం, అదే విధంగా కాన్స్టిట్యూన్స్ కి ఫస్ట్ 100 ఇచ్చినాం, దాని తర్వాత 1000 ఇచ్చినాం. ఒక నిమిషం ఆగండి. విజ్ఞులు రాసుకోవాలి, ఎందుకంటే విజ్ఞులు కాబట్టి రాసుకోవాలి. గురించి మధ్యలో మాట్లాడకండి. మీరు మధ్యలో నేను వస్తా మరి, మీరు మధ్యలో వస్తే మీరు మాట్లాడలేదు. ఇప్పుడు మీ పక్క ఉన్న వాళ్ళ గురించి, మీ అటు సైడ్ ఉన్న గురించి, ఇటు సైడ్ ఉన్న గురించి కాదండి ఇది సభ, ఏదైతే ఇది డిబేట్. ఎందుకంటే మన పక్క ఉన్న వాళ్ళు మనం చూసి గౌరవపడాలి, మనం మాట్లాడే గౌరవపడాలి అన్నది కాదు. మనం ఉన్నది ఏదైతే ఉన్నదో మనం స్పష్టంగా మాట్లాడాలి. మేము దళితులకు 10 లక్షలు ఇచ్చినాం. స్వతంత్ర భారతదేశంలో మాకంటే
12 లక్షలు ఇస్తున్నారు, ఇవ్వండి హర్షిస్తాం. ఏమంటున్నా ఇప్పుడు రిజర్వేషన్ మేము మొదటిసారి అసెంబ్లీ ఏర్పాటు చేసిన తర్వాత మేము ఒక చట్టం రావాలన్న ఉద్దేశంతో దాన్ని ఎక్కడికక్కడికి పోదామని కొట్లాడడానికి మొత్తం ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఒకటి ఏదో అసెంబ్లీలో పెట్టడం జరిగింది తీర్మానం. దాన్ని అందరూ ఆమోదించారు. ఈ రోజు కూడా మీరు పెట్టింది కూడా మేము ఆమోదించినాం. ఎస్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒక పార్టీగా. కానీ దళితులకు అన్యాయం చేసింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే దెబ్బ మనమే కొట్టాలి, మందు మనమే పూయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం మందు ఇప్పుడే ఇస్తున్నారు, మళ్ళీ దెబ్బ వీళ్ళే కొడతారు. మీరు చూసుకోండి, మేము మళ్ళీ ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మనం కూర్చుంటాం ఎస్సీ రిజర్వేషన్ల మీద. మళ్ళీ ఎవరినో ఒత్తికొలుపుతారు, మళ్ళీ కోర్టుకు పంపిస్తారు, దాని వెనుక మళ్ళీ జాప్యం చేస్తారు. నేను చెప్తున్నా వినండి, ఇప్పుడు బీజేపీ మన మణిపూర్ చూసినాం, అదే విధంగా బీజేపీ ప్రాంతాల్లో ఎక్కడ పాలన జరిగినా అక్కడ దళితులు పెళ్లిళ్ళు చేసుకుంటే గుర్రం మీద ఎక్కితే గుర్రం నుంచి దింపి చూసాం. అదే విధంగా మహిళలు దళిత స్త్రీలను మొత్తం కంప్లీట్ గా రేప్ చేసి చంపి ఆనవాళ్ళు లేకుండా కాలుబెట్టి చూసినాము. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు దాదాపు 70 స్వతంత్ర భారతదేశంలో ఎన్ని సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ఈ రోజు గుర్తొచ్చిందా మీకు కాంగ్రెస్ దళితులు? నేను చెప్తున్నా దళితులకు మెయిన్ గా అన్యాయం చేసింది. నేను చాలా చూస్తా, మీరు ఒకసారి ఈ డిబేట్ ఇదే అంశం మీద పెట్టండి. దళితులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేసింది మొత్తం పట్టుకొని వస్తా. ఎస్ మేము చేసినాం, మేము ఏం చేసినాం అన్నది మేము పట్టుకొని వస్తా. దళితులకు 10 లక్షలు ఇచ్చినాం, ఆదుకున్నాం. దశల వారీగా ఇద్దాం అనుకున్నాం, దశల వారీగా ఇచ్చే క్రమంలో మా ప్రభుత్వాన్ని మార్చింది. ఎందుకంటే మేము 10 లక్షలు ఇస్తే వాళ్ళు 12 లక్షలు ఇస్తా అన్నారు. కాబట్టి ఆ 12 లక్షలు వీళ్ళు ఎన్ని మందికి ఇచ్చిందో కూడా చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలు రామచంద్ర గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. అలాగే దిలీప్ గారు కూడా హీస్ రేజింగ్ ఎ ఫింగర్. సో ఐ విల్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్దాం. దిలీప్ గారు చెప్పండి. మీరు ఈ రాజకీయ చర్చల కోసం అయితే మాలాంటి వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్ఎఫ్ గా యాజ్ ఎ హెచ్ఆర్ఎఫ్ గా యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ హావ్ టు గివ్ ఎ క్లారిటీ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. Because this is why just I am asking you to just give the proper answer. మీరు ఉన్నట్టే మాట్లాడండి దిలీప్ గారు, మీరు ఉన్నట్టే మాట్లాడండి. Because as a HRF you are not belongs to anyone. ఒక న్యూట్రల్ వ్యక్తివి, న్యూట్రల్ వ్యక్తి. నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడేది ప్రతి అంశాన్ని నేను కూడా నోట్ చేసుకున్నా. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా ఆ విషయంలో ఏం చేయాలన్నది కొంత నా కన్సిడరేషన్, నాకు కూడా ఒక ఆలోచన తీసుకొచ్చినాం. దిలీప్ గారు ఖచ్చితంగా మీరు ఏ పార్టీకి సంబంధించిన గారు, హ్యూమన్ రైట్స్ ఫోరం కు సంబంధించిన వారు కాబట్టి మీకు ఈ సంబంధించి ఈ డిబేట్ లో మీకు పిలవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అవగాహన కూడా మీకు ఉన్నది. అయితే ఈ విషయంపై ఈ రోజు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అనేక పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి భిన్నంగా మీరు మాట్లాడతారని ఆశిస్తూ ఈ రోజు మీకు అవకాశం కల్పిస్తున్నాం. చెప్పండి దిలీప్ గారు. మిత్రులకి మరొకసారి విన్నప్పుడు మీరు దళిత నాయకులే కావచ్చు, ఇంకే పార్టీల నాయకులే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం ఈరోజు చర్చ పెట్టుకున్నది, మనల్ని ఇక్కడ పిలిచింది కేవలము ఇవాళ దళితులకి సంబంధించినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణ ఏదైతే ఉన్నదో దాని మీద మాత్రమే మాట్లాడితే సమాజానికి మనం ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కానీ మేము ఈ రాజకీయాల చర్చలను ఇక్కడ పెట్టుకుంటే అది రోజువారీ ప్రజలు చూసేది అవుతుంది. దీన్ని ఇక మీద అంటే మీ రోజువారీ రాజకీయాల్లో తిట్టుకునే తిట్లుగా దళితులకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను చేర్చకండి. ఇక విషయానికి వస్తే మిత్రులారా, ఇప్పుడు ఏదైతే ఈ మొత్తంగానే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇంకా దళితులు యాచించే స్థితిలో ఉంచడానికి ఈ పాలకులే కారకులు అనేది నిర్వివాద అంశం. ఇప్పటికీ దళితులని వివక్షతోడు చూస్తున్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉంచడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత సామాజికంగా వాళ్ళ పట్ల చిన్న చూపు అనేది ఇంకేమాత్రం పోలేదు. వారు కూర్చున్నటువంటి స్థానాలను చూసి గౌరవిస్తున్నారే కానీ వ్యక్తులుగా గౌరవించట్లేదు. మానవ హక్కుల వేదికగా మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నాము. ప్రతి మనిషికి ఒకే విలువ ఇవ్వడాన్ని సమాజానికి పాలకులకు నేర్పించడమే మానవ హక్కుల పోరాటంగా మేము భావిస్తా ఉన్నాము. ఇది సమాజంలో ఈ చర్చని, ఇటువంటి భావజాలాన్ని పెంపొందించడం కోసమే మానవ హక్కుల వేదిక పనిచేస్తా ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు క్లియర్ గా చెప్పింది. ఇందాక షమీమ్ అఖ్తర్ గారు ఆయన అడిగిన విషయాన్ని, షమీమ్ అఖ్తర్ అంటున్నా సారీ, ఇందాక యాంకర్ గారు అడిగిన విషయాన్ని మిత్రులు వాళ్ళ యొక్క రాజకీయ చర్చలలో దాన్ని పక్కకు తీసుకున్నారు. వాళ్ళు ఏమడిగారంటే ఈ దేశంలో క్రిమిలేయర్ ఉండాలా వద్దా అనేది. క్రిమిలేయర్ అనేది ఆర్థికమైనటువంటి ప్రయోజనాలకు సంబంధించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, రిజర్వేషన్లు అనేది సామాజికమైనటువంటి సమాన స్థితికి తీసుకురావడానికి సంబంధించింది. ఇవాళ మీరు ఏ ఊళ్ళకి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఈవెన్ పట్టణాలలో పోయినా మనిషిని మనిషిగా చూడకుండా తన యొక్క కులాన్ని బేస్గా చేసుకొని మాత్రమే గుర్తిస్తా ఉన్నారు. ఆ కులాన్ని బేస్గా చేసుకొని వివక్షతలతో మనిషిని చూసినంత కాలము రిజర్వేషన్లు ఉండవలసిందే. ఎంతవరకు ఉండవలసిందే అంటే వారి జనాభాకు సంబంధించి వారి దామాష ప్రకారం ఖచ్చితంగా ఉండవలసిందే.
అందులలో కొన్నిసార్లు ఇప్పుడే మిత్రుడు రామ్మూర్తి అన్నట్టు సూచన మంచిదే, కాకపోతే వారి పార్టీ నుంచి కూడా దానికి ఒక స్పష్టమైన విధానాన్ని ఇప్పుడే రూపొందించుకుంటే బాగుంటుందని మీ మానవ హక్కుల వేదికగా భావిస్తా ఉన్నాము. ఇకపోతే క్రిమిలేయర్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికే పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని చేసినప్పుడు ఏ ఒక్కరు మాట్లాడలేదే. ఇవాళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టానికి వచ్చినప్పుడు మాత్రం లోటుపాట్లు వెతుకులాడుతా ఉన్నారు కదా. నిజానికి మీరు అందరూ ఏం చేసి ఉండాల్సింది, ఆ రోజు ఈడబ్ల్యూఎస్ తీసేసినట్టుగా ఇవాళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేయడానికి మీ రాజకీయ పార్టీలలో నేతలని ఒప్పించండి. జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అందరికి వారి వారి దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి. ఈ రిజర్వేషన్ల జనాభా దామాష ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ ఏవైతే 1, 2, 3 గ్రూపులలో వెనుకబడిన వాళ్ళకి కొంత అన్యాయం జరిగిందని భావిస్తా ఉన్నామో ఈ చర్చ కూడా రాకుండా ఉంటది. దీనికి మీ పార్టీలుగా కృషి చేయాలి. పార్టీలే కాదు, పౌర సమాజం కూడా తన యొక్క బాధ్యతగా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టాలి. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల సాధనకు అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటికి చట్టబద్ధత కల్పించేటటువంటి పోరాటాలు మనం చేయవలసి ఉన్నది. దీనికి మేధావులుగా రాజకీయ పార్టీలుగా అదొక చర్చను తీసుకపోతే నిజంగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అయితే ఆయన కేవలం రిజర్వేషన్లని సామాజిక దృష్టికోణం నుంచి ఆ దృష్టికోణం నుంచి ఆర్థిక స్వావలంబన లభిస్తే వారు రాజకీయ అధికారంగా ఎదిగితే అప్పుడు మాత్రమే ఈ దేశం ఉన్నతంగా ఉంటుందని భావించరు. మీరు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను పెట్టి మేము దళితులకు ఉద్ధరించినమనేటటువంటి చర్యలు ఎవరు చేసినా సమర్థించినవి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తిగా మీరు కొనసాగితే గనక రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పంచండి. రైట్ దిలీప్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం, కంక్లూడ్ గా మనం వస్తాం. ఇప్పుడు మనం శ్రీనివాస్ గారి దగ్గరికి. కాకపోతే రామచంద్ర గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ రోజు ఏదైతే 15% రిజర్వేషన్ కల్పించామో దానికి 2026లో ఏదైతే జనాభా ప్రతిపాదన ప్రకారం ఎస్సీ జనాభాలో 17.5% ఉన్నది కాబట్టి దీన్ని పెంచే అవకాశం కూడా ఉన్నది. కానీ అది 2026లో చేస్తామని చెప్పారు. ఈ విషయంపై మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ పూర్తి స్టాండర్డ్ గా ఒకటే మాట మీద ఉన్నది. మనమెంతో మనకంతా అనే విషయంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి వాళ్ళ నిష్పత్తి ప్రకారము వాళ్ళ ఎంత ఉన్న దాని ప్రకారము రిజర్వేషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నది. ఇంకోటి ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూసి రిజర్వేషన్లో 50% అనేది ఎప్పుడో దాటిపోయింది. ఆల్రెడీ దాటిన దాన్ని మనము ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అది పెంచి చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ముందున్నది. ఈ మధ్యలో కూడా బీజేపీ అంటే ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది. దీనికి ఓన్లీ వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఉన్నదని ఈ మధ్యలో తెలుసు. అంటే దానికి ముందు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్టాండర్డ్ గా మనమెంతో మనకంతా అనేది ఈ రకంగా ఉంది. ఎన్ని రోజులు వెనుకబడి ఉన్నదో అన్ని రోజుల వరకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒక స్టాండర్డ్ మీద ఉన్నది. దీనికి మా మంత్రివర్గ సభ్యులు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్టాండర్డ్ గా ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద, వాళ్ళకు న్యాయం చేయాలనే దాని మీద, మరి వర్గీకరణలో ముందుంటుందని, వాళ్ళకు చట్టపరంగా ఎలాంటి లోటుపాట్లు ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొని చట్టరూపకంగా తీసుకురావడానికి పూర్తి బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ రోజు వరకు ముందున్నది, ఈ రోజు చేయడానికి ముందు వస్తున్నది, భవిష్యత్తులో కూడా ముందు ఉంటుందని కరాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, అయితే ఇదే విషయంపై లాస్ట్గా కంక్లూడ్గా గడ్డం శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మాల మహానాడు ప్రతినిధిగా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక విషయం మాత్రం, మాల మహాసభ, మాల మహానాడు ఆల్రెడీ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఏదైతే చట్టం తీసుకొచ్చారో దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానికి అనేక మార్లు అంటే వేరే ఎవరైతే మాల సంబంధించి కమ్యూనిటీకి సంబంధించిన వారు సుప్రీంకోర్టు ఆశ్రయించారు కాబట్టి ప్రస్తుతానికి ఏదైతే ఎస్సీ వర్గీకరణను మీరు స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ సుప్రీంకోర్టులో మీరు ఒకసారి దానికి వ్యతిరేకంగా పిల్ కూడా ఇచ్చారు. ఈ విషయంపై స్పష్టంగా మీ మాల మహాసభ అంటే యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ కాకుండా మాల మహాసభ, మాల మహానాడు లాగా మీరేమంటారండి? లాస్ట్ కంక్లూడ్గా ఒక వర్డ్గా చెప్పండి. అదేనండి, అందరికీ నేను మళ్ళీ కన్క్లూజన్ చేసేది ఏంటంటే, మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 7 మంది జడ్జిలతో కూడినటువంటి 6 మంది మాత్రమే దాన్ని సమర్థించిన సూచనలు మాత్రమే చేశారు. అది తీర్పు కాదు. బేలా త్రివేది గారు చాలా స్పష్టంగా విభేదించడం జరిగింది. అది ఓన్లీ సూచన మాత్రమే, అది తీర్పు కాదు. ఇది మళ్ళీ టెక్నికల్ గా న్యాయపరంగా చిక్కులను ఎదుర్కొంటది. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, తర్వాత రాజకీయ పార్టీలు, ఎంపీలు కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉన్నది. స్పష్టంగా చెప్తున్నా. నేను ఇంకొకటి చెప్తున్నా ఈ సందర్భంగా, చర్చ ద్వారా
ఈ బీజేపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి దళిత వ్యతిరేక నాటకాలు ఇది ఓన్లీ రాజకీయ ప్రయోజనాలతో కూడినటువంటి వ్యవహారంగానే ఈ సమాజం చూస్తా ఉన్నది. స్పష్టంగా చెప్తున్నాం, మెజారిటీ కలిగినటువంటి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అన్ని బిల్లులను ఇనానమస్ గా పాస్ చేసుకోవడం జరుగుతుంది. పాస్ చేసుకొని మళ్ళీ రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. అన్ని బిల్లులు ఆమోదించుకోవడం జరుగుతుంది. ఎందుకు 341 ఆర్టికల్ ఎందుకు చర్చకు తీసుకురాలేదు? ఇంకోటి చెప్తున్నా, సుప్రీంకోర్టులో క్రిమి లేయర్ లేదు. అక్కడ ఉన్నటువంటి జడ్జీలకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు క్రిమి లేయర్ పెట్టాలి. ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములకు, ఆర్థికవేత్తలకు, ఎవడైతే బడా బాబులు ఈ దేశ సంపదను దోచుకున్నారో వాళ్ళందరినీ కూడా క్రిమి లేయర్ పెట్టాలి. భూమిని జాతీయం చేయాలి, పరిశ్రమలను జాతీయం చేయాలా. ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులలో ఎవడు కూడా పుట్టుకతోనే వాళ్ళ తల్లి కడుపులో ఉన్నట్టు భూమి తీసుకొని ఎవడు ఈ దేశంలో ఉన్నటువంటి భూమి, సహజ వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులు ఈ దేశంలో ఉన్న ప్రతి మానవునికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి చెందిన పెట్టాలి. మాత్రం దమ్ము ధైర్యం ఉంటే 341 ఆర్టికల్ చర్చకు పెట్టమని చెప్పు. అక్కడ ఉన్నటువంటి ఇంకా 9 మంది జడ్జీలు, 11 మంది జడ్జీలతో కూడుకున్నటువంటి ధర్మాసనానికి ఈ కేసు వెళ్ళడం జరుగుతుంది. ఇది నిలబడదు, ఇది తాత్కాలికమైన ఉపశమనం. రామ్మూర్తి గారు, కంక్లూడ్ గా మీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన గడ్డం శ్రీనివాస్ గారు చెప్తున్నారు చాలా క్లియర్ గా ఇది నిలబడదు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు, సూచనలు మాత్రమే ఇచ్చింది. ఈ రోజు ఏదైతే 2 జడ్జిలు దాన్ని వ్యతిరేకించారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటే భావిస్తున్నారు? మీ పార్టీ స్టాండ్ దీని మీద ఏముండదు సార్? నేనేమంటున్నా అంటే వాళ్ళే ఒప్పుకుంటారండి. ఎస్, వాళ్ళే అంటున్నారు నిలబడదు అని. ఒకవేళ నిలబడనివ్వరు 2 పార్టీలు. ఎందుకంటే దళితులకు ఎప్పుడు మోసం చేస్తారు వీళ్ళు. ఎందుకంటే నిజంగా దళితులు నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ నమ్ముకోండి. ఎందుకంటే అదే శ్రీరామ రక్ష. ఏదైతే మీకు ఏదైనా కొంచెం మంచి చేయాలన్నా, లేకపోతే మీరు ఆర్థికంగా ఎదగాలన్నా మా పార్టీ మాత్రమే మీకు శ్రీరామ రక్ష. మిగతా వాళ్ళు రిజర్వేషన్లు, కార్ఖాన్ అని సుదీర్ఘంగా కోర్టులకు, అదే విధంగా ఏదైతే అసెంబ్లీలకు తిప్పుతూనే ఉంటుంది అటు ఇటు. ఇక్కడ ఏదైతే ఇక్కడ పంపించేస్తా మళ్ళీ అడిగి పోయే లోపలనే, పార్లమెంట్ లోపలనే మళ్ళీ కేసేస్తారు. దాన్ని మొత్తం అటు ఇటు తిప్పుకుంటా కాలయాపన చేస్తారు తప్ప ఎవరికి కూడా బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే ఈ రిజర్వేషన్ల మీద, ఏదైతే ముఖ్యంగా ఎస్సీల రిజర్వేషన్ల మీద ఎవరికి కూడా ఇష్టం లేదు. ఓన్లీ ఏదైనా ఎలక్షన్ల కోసమే ఒక ఎలక్షన్ స్టంట్ గా వాడుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని తెరపైకి తీసుకొస్తారు. దాని తర్వాత తెర వెనుక జరిగేది వాళ్ళు జరుపుతారు. దళితులు అప్పుడు మోసం చేసి, ఇప్పుడు మోసం చేసి, ఎప్పుడు వాళ్ళే మోసం చేస్తారు. రైట్ రామ్మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కంక్లూడ్ గా మనం హెచ్ఆర్ఎఫ్ నాయకులైనటువంటి మన దిలీప్ గారికి వెళ్దాం. కేవలం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చిత్తశుద్ధి లేదు. ఎస్సీలతోని, ఎస్టీలతోని వీళ్ళు కేవలం ఆటలు ఆడుకుంటున్నారు. వచ్చే ఎన్నికలను దృష్ట్యా మాత్రం వీళ్ళు ఒక ఆటలు ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన చిత్తశుద్ధి లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై లాస్ట్ కంక్లూడ్ గా మీరేమంటారండి? లాస్ట్ వర్డ్. మేము మానవ వేదిక ఒకటే విషయం స్పష్టం చేస్తానుకోండి. రాజకీయ ప్రయోజనాల దృష్టితోటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయ సాధన దిశగా అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిండో మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడకండి. మీరు నిజాయితీగా కనుక చిత్తశుద్ధిగా ఉంటే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పంచి ఆయా వర్గాలని సామాజికంగా, ఆర్థికంగా మీరు ఎట్లా ముందుకు తీసుకుపోగలుగుతారో ఆయా పథకాలను రచించండి. అట్లా మాత్రమే అంబేద్కర్ నిజంగా మీరు వారసులు అనిపించుకుంటారు. అంతేగాని మీ ప్రయోజనాల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం వాళ్ళని వాడుకున్నంత కాలము సమాజంలో దళితుల యొక్క పరిస్థితి ఇట్లనే ఉంటది. మేము కోట్ల చుట్టూ తిరుగుతారు, మళ్ళీ మా దగ్గరికే వాటి పరిష్కరించమని వస్తారనే దృష్టితోటి కాకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి చర్యగా ప్రభుత్వాలు ఆలోచించాలని మానవ హక్కుల వేదిక భావిస్తా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఎస్సీ వర్గీకరణకి ఒక చట్టబద్ధత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మిగతా రాజకీయ పార్టీలన్నిటి కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏకాభిప్రాయానికి వచ్చి ఒక తీర్మానంతో ప్రజల ముందుకు వస్తే బాగుంటుందని మానవ హక్కుల వేదిక భావిస్తా ఉంది. రైట్ సార్. ఎనీవే, ఈ రోజు ఏదైతే మనం ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏదైతే అమల్లోకి వచ్చిన దాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీర్మానం చేసి దాన్ని తీసుకొచ్చిందో దానికి పట్ల ఈ రోజు ఏదైతే లాస్ట్గా జనాభా ప్రతిపాదికన మీద మాత్రమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయండి, దానికి ఎవరు కూడా రాజకీయం చేయడానికి ఆస్కారం లేదు అంటే కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి
ఎవరైనా కానివ్వండి కేవలం ఎస్సీ ఎల్గీలకు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రం ఉపయోగిస్తున్నాయి. వారికి సంబంధించిన సరి అయిన పద్ధతిలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి కూడా కేవలం సూచనలు మాత్రం కొన్ని సలహాలు చెప్పారు, కేవలం కొందరు మాత్రం ఇది తీర్పు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఏదైనప్పటికీ ఎస్సీలకు సంబంధించిన న్యాయం చేయాలంటే ఆ పార్టీలో ఒకతాటిపై వచ్చేసి ఎస్సీలకు సరి అయిన పద్ధతిలో ఎస్సీలకు ఎస్టీలకు సరైన పద్ధతిలో న్యాయం చేకూరుస్తారని భావిస్తూ ఈరోజు మా ముందు అంటే ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దిలీప్ గారికి, అలాగే రామచంద్ర గారికి, రామ్మూర్తి గారికి, అలాగే గడ్డం శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.